నేను ఫస్ట్ టైం వ్లాగ్ చేయడం ఏమైనా తెలియక మిస్టేక్ చేస్తే సారీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. సో డాన్స్ అని నరేంద్ర మాట్లాడతాడు. అంతేనా? Go to Pepsi. ప్రమోషన్ చేయమన్నాడు. లాస్ట్ పేర్స్ వినాయక వాడకుండా మట్టి వినాయక వాడాను. ఇంకా మేము సెలెక్ట్ చేసిన గణేషస్ అయితే చూడండి. ఈ ఫ్లెక్సీ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. చేసుకొని సర్ప్రైజ్ చేసుకోండి. మై హాయ్ ఎవ్రీవన్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే మా అనంతపూర్లో ఉన్న వినాయకులన్నీ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. అండ్ మా టీమ్ మెంబర్స్ని అయితే ఒక్కరిని అయితే మీకు చూపిస్తా. అండ్ ఫస్ట్ మెయిన్ డాన్సర్ వచ్చేసి వీడే మాట్లాడండి. మన డాన్సర్ నరేంద్ర మాట్లాడతాడు. టుడే గో టు వినాయక్ ఫ్లెక్సీ. సో ఇప్పుడు మన డైనమిక్ ప్రభాస్ అయితే వస్తాడు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ దిస్ వినాయక్ చవితి. అంతేనా? సరే, ఇప్పుడు మన థర్డ్ మెంబర్ రాఖీ రామన్న వస్తాడు, చూద్దాం. हाय फ्रेंड्स एल्लार्कु वणक्कम बोलो హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ అండ్ కంపెనీ మెంబర్స్ అంతా కలిసి ఫ్లెక్సీ తీపియడానికి అయితే పోతున్నాం. మీరు కాడ వచ్చింది చాలా. సో మన థర్డ్ యానివర్సరీలో కొత్తగా జాయిన్ అయిన పిల్లకాయలు అది చెప్తారు, ఏమో చూద్దాం. హాయ్ గైస్, లైక్ చేసుకొని సర్ప్రైజ్ చేసుకోండి. మై గో టు Pepsi. We go to Pepsi. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. హలో గాయ్స్, ఇప్పుడైతే ఫ్లెక్సీ తెచ్చకపోతున్నాం. వెనకాల వాళ్ళు వస్తున్నట్టు. సో వెళ్ళేటప్పుడు మేము పెట్రోల్ వేయించుకుని డైరెక్ట్ కమలానగర్కి అయితే వెళ్ళిపోయినాం. మేము లాస్ట్ టైం ఫ్లెక్సీ చేయించిన షాప్ అయితే క్లోజ్ చేసేసినాము. అందుకని మేము అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోయి ఒక షాప్ అయితే కనపడింది, అక్కడ పోయి అడిగినాం. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లెక్సీ ఎడిటింగ్ అంతా మేమే చేసినాం. ఇక్కడ మేము మొబైల్లో ఎడిట్ చేసుకుని అక్కడ పోయి డైరెక్ట్ ప్రింట్ ఒకటి తీపించినాం. కమలానగర్లో సూరజ్ ప్రింటర్స్ అంట, ఇక్కడైతే ప్రింట్ తీపించినాం. మా ఫ్లెక్సీ సైజ్ వచ్చేసి 6x4. ఇంకా అక్కడ 1 hour టైం పడుతుందంటే డైరెక్ట్ సిండికేట్ నగర్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. సో వచ్చేటప్పుడు ఒక గ్లాస్ చెరుకు రసం తాగేసి సిండికేట్ నగర్కి అయితే వచ్చేసాం. ఇది కొనాలంటే ఇంకా అంతే, మనం కొనలేదు. అక్కడ పోయింది ఆలస్యంలో మా వాళ్ళు అది పెడదాం ఇది పెడదాం, ఇదెంత అదెంత అన్నాడు. తలకాయలు తింటున్నారు. ఇంకా ఆ గణేష్ ఈ గణేష్ అనుకుంటూ మొత్తానికి అయితే 3-4 గణేష్ అయితే సెలెక్ట్ చేసాం. ఆ గణేష్ అనేది నేను లాస్ట్లో ప్లే చేస్తాను చూడండి. అండ్ అదేదో కానీ మేము సెలెక్ట్ చేసిన గణేష్ బుక్ అయిపోయినాయి. అండ్ మేము సెలెక్ట్ చేసిన గణేష్ని కొంచెం హై బడ్జెట్ చెప్తున్నారు. సో మేము వినాయకులు అయితే చూసినాం, ఇంకా బుక్ అయితే చేయలేదు. ఈ గణేషెస్ అన్ని సిండికేట్ నగర్లో అన్ని దగ్గర ఉంటాయి, పక్క పక్కనే. మట్టి గణేష్ తయారు చేసే చోటుకైతే వచ్చేసినాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయినాయి. సో నేను ఇక్కడ వీడియో తీస్తుంటే అన్న ప్రమోషన్ చేయమన్నారు. మనకున్నదే 300 సబ్స్క్రైబర్స్, ఆల్మోస్ట్ 350 సబ్స్క్రైబర్స్ అనుకోండి. సో 350 సబ్స్క్రైబర్స్కి ప్రమోషన్ చేసే అంత లేదని చెప్పి మూసుకుని అయితే బయటకు వచ్చేసినాం. అండ్ ఈ మట్టి గణేషెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. హాయ్ గైస్, లాస్ట్ పేర్స్ వినాయక వాడకుండా మట్టి వినాయక వాడాను. ఓకేనా? ఓకే.
అవన్నా అన్న కండిషన్ అప్ప ఈ లోపల ఉండాలప్ప బొమ్మ 15,000 లోపల ఉండాలప్ప. అదే 5,000 15,000 లోపల ఉండాలి బొమ్మ అంటే 10,000 పెట్టినావు అట్లా. నాకైతే ఈ బొమ్మ బాగా నచ్చింది. చూడండి ఎట్లుందో, పై పాములు కింద కానీ కాస్ట్ ఎంత ఉంటుందో తెలీదు. ఏమనుకుంటారో ఈ నైవేద్యం చెప్తాం. కాస్ట్ సో గణేషస్ కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా గోల్డ్ పెయింట్ అండ్ ఐస్ అయితే పెండింగ్ ఉంది. అదే ఒక 10 డేస్లో అయితే అయిపోతుంది నాకు తెలిసి. ఇంకా మేము సెలెక్ట్ చేసిన గణేషస్ అయితే చూడండి. సో మేము గణేషస్ అయితే ఆల్మోస్ట్ అన్నీ చూసేసినాం. సో ఇంకా నెక్స్ట్ టైం వచ్చి బుక్ చేసేయడమే ఇంపార్టెంట్. సో ఈసారి ఎందుకు బుక్ చేయలేదంటే మా కమిటీ మెంబర్స్ ఇంకా ఇద్దరు రాలేదు. సో గణేషస్ చూసేసిన తర్వాత కమలానగర్ పోయి ఫ్లెక్సీ అయితే తీసుకొని వచ్చేసినాం. సో ఇప్పుడు ఫ్లెక్సీ అయితే వేయట్లేదు, బట్ చూస్తున్నాం ఏ సైజ్ ఎలా వస్తుందని. సో ఈ ఫ్లెక్సీ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్, సైజ్ వచ్చేసి 6x4. ఇదున్నా నది నరేంద్రగా పక్క బాగా చక్కగా ఇలా ఉంటాడు బాగుందిలే. సో ఈరోజు మన గణేష్ ఫెస్టివల్కి ఫ్లెక్సీ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్లెక్సీ ఎలా ఉందో చూసేయండి అండ్ ఫ్లెక్సీ మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.